అతనికి 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి. అతన్ని ఎందుకు నిర్బంధించారో అతనికి చెప్పాలి. అతనికి స్వేచ్ఛగా మాట్లాడే అంటే దాని కేసు గురించి వాదించుకునే హక్కు కానీ లేదా లాయర్ని పెట్టుకునే హక్కు కానీ కల్పించాలని చెప్పేసి మనకు ఈ యొక్క 22వ నిబంధన చెప్తుంది. మరి ఈ నిబంధనల ప్రకారం మనకు హెబియస్ కార్పస్లు వేస్తారు. ఎందుకంటే ఈ నిబంధన మనకు అక్రమ నిర్బంధం ఉండదు అని మనకు ఈ హక్కు ఉన్నది కాబట్టి కోర్టులలో ఒక వ్యక్తి కనబడకుంటే హెబియస్ కార్పస్ వేసి 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి పోలీసులకు ఆదేశం జారీ చేసే ఈ హెబియస్ కార్పస్ రిట్ కూడా ఈ యొక్క నిబంధన ఆధారంగానే ఏర్పడ్డదని మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మనం స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు గురించి తెలుసుకున్నాం. మనం రాబోయే నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాథమిక హక్కు గురించి తెలుపుకుంటూ ఇలా ప్రతిరోజు ఒక్కొక్క ఆర్టికల్ గురించి చెప్పుకుంటూ ప్రతి సామాన్య వ్యక్తికి కూడా రాజ్యాంగం పట్ల కొంత కనీస అవగాహన ఉండాలని చెప్పేసి నా యొక్క చిన్న ప్రయత్నం. నా యొక్క ఈ ప్రయత్నానికి మీ సహకారం ఉండాలి. వీడియోను పూర్తిగా